జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండలంలో కంచివరం కమతంవారిపాలెం అతోటపల్లె అత్తోట యాదవపాలెం దంతలూరు చివలూరు సిరిపురం గ్రామాల్లో పర్యటించారు. ఆ ప్రాంతాల్లో ఉన్న తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రసంగించారు. ప్రజలతో మమేకమై ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. 3 పార్టీల నాయకులతో కలుపుకొని ప్రచారంలోకి ముందుకెళ్తున్నారు. మన గ్రామానికి విచ్చేసి ఉన్నారు. అదేవిధంగా సార్తో పాటు అదేవిధంగా జనసేన అంటే బాగా నన్ను చూస్తేనే రాజయ్య గారు ఆనందపడతాడు. అట్లాగే అయితే మనోహర్ గారు మన గ్రామానికి చేయాలి. మేమైతే సిన్సియర్గా చిత్తశుద్ధితో ఉపయోగపడుతుందంటే పంపిస్తా ఒకటి ప్రభుత్వంలో మీరు ఇవ్వాలి మాకు మీరు గెలవాలి. అది అదే నేను అసలు మీకోసం ఎదురు చూస్తున్నాను. అసలు ఊరికే ఇవ్వలేదండి. ఎందుకని ఇవ్వలేదు మరి పాలెం వరకు అసలు ఈ పాలెంకి ఏం జరగట్లేదు. అవునా? ఏమీ జరగట్లేదు మనకు. కాకపోతే మన ఊరికి ఊరు మీదే మీరు చెయ్యాలి ఆ పని. నాకు నేను చేస్తాను కానీ పాపం ముగ్గురు పడ్డారు. ఒకళ్ళు అయితే మా క్లాస్ పడే పడ్డాడు. అంటే రోడ్డు అది సరిపోవట్లేదు సైజు ఏం కదా. ఇప్పుడు ఒక లారీ వస్తుంది బస్సు ఎదురు వచ్చేటప్పుడు వీళ్ళందరూ ఆగిపోవాల్సి వస్తుంది. లేదనుకో యాక్సిడెంట్లు అవుతుంది. నేను చూస్తున్నా 3 అయింది కాలేజీకి వెళ్ళి వస్తున్నాను. రోడ్ 100% 4 లేన్ చేయాలమ్మా. చేయాలి సార్. చాలా ఇబ్బంది ఉంది అసలు. మార్నింగ్ అయితే అసలు వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడుతుంది అసలు. అందుకే మమ్మల్ని బస్సుకి పంపిస్తున్నారు బైక్ పొద్దున్నే 4:30కి వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ నుంచి బస్కి అయితే కేఎల్. అది మెయిన్ చాలా సమస్య అయింది సార్. ఇప్పుడు ఇదన్నా కానీ మనం అంటే ఒక అలా ఊళ్ళో అనుకో కొంచెం అడ్జస్ట్ అవుతాం. విలేజ్ కాబట్టి ఏముండదు. అదైతే చాలా ఇబ్బంది. ఇది అడ్జస్ట్ అవడం కూడా పొరపాటుగా. ఇప్పుడు అంటే మీరు ఇదంతా మీ మీదే డిపెండ్ అయింది. ఖచ్చితంగా నిలబడతా చేద్దాం. ఖచ్చితంగా అందరం చేద్దాం అన్నా సార్. చేద్దామని కాదు, పలానా టైం కల్లా చేస్తాం. మేము వచ్చి అలా మంచిగా నమ్ముకోవడం. నేను గతంలో శాసనసభాపతిగా ఉన్నప్పుడు, శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కొల్లిపర మండలంలో ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసాము, రోడ్లు ఏ విధంగా వేసాము, వంతెనలు ఏ విధంగా వేసాము, ఇందాక జీవితం అన్నట్టు వ్యక్తిగతంగా సంక్షేమం కూడా ప్రతి కుటుంబానికి చేరే విధంగా చేసాం. ఇప్పుడు ఏంటంటే బట్టలు నొక్కేసాం అంటున్నారు కానీ బట్టలు నొక్కింది ఎన్ని కుటుంబాలకు వాదుకున్నారు, ఎట్లా ఉపయోగపడింది, నిజంగానే వాళ్ళని పేదరికం నుంచి పైకి తీసుకురాగలిగామా, అటువంటి అంశాలు మర్చిపోయారు. సో మనస్ఫూర్తిగా మేము అందరం ఈరోజు ప్రయాణం చేసి వచ్చింది దేనికోసం అంటే మొదటి అడుగు ఏదో మనం ఎన్నికల ప్రచారం చేసే ముందు పెద్దలను ఒకసారి కలిసి ప్రతి గ్రామంలో కూడా రాబోయే రోజుల్లో కలిసిమెలిసి మనం మంచి వాతావరణంలో ముందుకెళ్దామనే ఉద్దేశంతో ఈరోజు రావడం జరిగింది. జనసేన పార్టీ నుంచి మాకు మండలాధ్యక్షుడిగా వెంకయ్య ఉన్నాడు, అతోట నుంచి. అదేవిధంగా ఇక్కడ మీ అందరికీ తెలుసు కోటిరెడ్డి గారు ఉన్నారు, సామిరెడ్డి గారు ఉన్నారు, ఎప్పుడు చూసినా గోవర్ధన్ రెడ్డి గారు ఉంటారు, వీరారెడ్డి గారు ఉంటారు, వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. అందరం కూడా సమిష్టిగా మంచి ఉద్దేశం, తన మన అనే భావన ఎక్కడా లేకుండా ఇది కేవలం మన ప్రజల కోసం, మన ప్రాంతం కోసం ఉమ్మడిగా మనం పోరాటం చేస్తున్నాం అనే ఆలోచనతో మనం ముందుకు వస్తున్నాం. సో మీరందరూ కూడా దయచేసి రాబోయే రోజుల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా మళ్ళీ తిరిగి వస్తాం. మీ ఊరు వచ్చినప్పుడు తప్పకుండా మనం కొన్ని వీధుల్లో నడిచి ప్రజలందరినీ కూడా కలుసుకుంటూ మీ సమస్యలు ఏంటో తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారం కోసం తప్పకుండా నా వంతు నేను సహాయం అందిస్తాను. ఎందుకంటే నేను గమనించింది ఏంటంటే సిమెంట్ రోడ్లు వేసాం, అన్ని కాలనీలో వేసాం, అన్ని గ్రామాల్లో వేసాం. ఈ 5 సంవత్సరాలు మాత్రం ప్రతి సిమెంట్ రోడ్డుకి సైడ్ కాలువలు తవ్వి మనం సైడ్ కాలువలు వేయాలి.
మరునీటికి ఏదో దారి చూపించే విధంగా మనం ప్రయత్నం చేయాలి. మీకు ఆ రోజు మంచినీటి పథకం ద్వారా వలబాపురం నుంచి నీళ్లు తీసుకొచ్చి ప్రతి ఊర్లో ట్యాంక్ కట్టి కొల్లిపర మండలంలో ఎవరికి కూడా రక్షిత మంచినీటి పథకం కింద ఇబ్బంది కాకూడదని మనం ప్రయత్నం చేశాం. దాన్ని చాలా గ్రామాల్లో ఇంకా ఆగిపోయింది ఆ పథకం. దాన్ని విస్తరించాలి, పైప్ లైన్లు వేసుకోవాలి, ప్రతి ఇంటికి కుళాయి ఇవ్వాలని మన ఉమ్మడి కార్యాచరణలో, మన ఉమ్మడి మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న అనుభవంతో, పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలతోటి మనం ఇవన్నీ కూడా అనేక కార్యక్రమాలు తీసుకొచ్చాం. మన ప్రాంతం కోసం, మన అభివృద్ధి కోసం కొల్లిపర మండలాన్ని మరొకసారి మన అభివృద్ధి పందాలు నడపాలంటే అందరి సహాయం అవసరం. ఆ ఓట్ల సందర్భంగా మీరు ఆలోచించాల్సింది మన అభివృద్ధి చేసుకుంటేనే మన భవిష్యత్తు ఉంటుంది. దాన్ని మీరందరూ కూడా గుర్తించాలని, అదేవిధంగా మనకు ఒక మంచి అభ్యర్థి మనకి పార్లమెంట్ కోసం పెమ్మసాని చంద్రశేఖర్ గారు వచ్చారు. బాగా చదువుకున్నాడు, డాక్టర్, అమెరికాలో ఆయన కష్టపడి బాగా సంపాదించిన వ్యక్తి. కానీ మరొకసారి మన దేశానికి తిరిగి వచ్చి ఏదో చేద్దామనే ఆలోచనతో వచ్చిన తపనతో ఉన్న వ్యక్తి. సో పెమ్మసాని చంద్రశేఖర్ గారికి పార్లమెంట్ కోసం సైకిల్ గుర్తు కోసం ఓటేయాలి. అదేవిధంగా గాజు గ్లాసు, ఆ గాజు గ్లాస్ సింబల్ అనేది మీరు అర్థం చేసుకుని శాసనసభ కోసం మీరు ఈ 2 ఓట్లు ఉంటాయి కాబట్టి మనకి పార్లమెంట్కి ఒకటి, ఎమ్మెల్యేకి ఒకటి. సో ఎంపీకి ఏమో సైకిల్ గుర్తు, ఎమ్మెల్యేకి ఏమో గ్లాస్ గుర్తు కోసం మీరు ఓటేసేటట్టు మీరు అందరికీ ఈ విషయం చెప్పి మనం రేపటి రోజున చేయబోయే కార్యక్రమాల్లో ప్రచారంలో భాగంగా మరొకసారి మీ అందరం కలిసి వస్తాం.